హలో గాయ్స్, మీరందరు ఎట్లా ఉన్నారు? ఈరోజు మనం ఆడబోయే గేమ్ వచ్చేసి బ్లాక్స్ రూట్స్. సో యాక్చువల్లీ ఈ గేమ్ ఒక యానిమే పైన బేస్. యానిమే పేరు వచ్చేసి వన్ పీస్ అన్నమాట గైస్. ఇంకోటి గైస్, ఎవరెవరు వన్ పీస్ చూస్తారో పోయి కామెంట్ చేయండి, యానిమే కూడా. ఇంకా మీ ఫేవరెట్ యానిమే ఏంటో కూడా కామెంట్ చేయండి. సో ఈ గేమ్ మనం ఒక పర్టికులర్ లెవెల్ వరకు వెళ్ళాలి. సో ఈరోజు మనకు టాస్క్ వచ్చేసి ఇది ఒక పైరట్ స్టార్టర్ ఐలాండ్ గైస్. ఆ చుట్టూరు ఇంకా కొన్ని ఐలాండ్స్ ఉంటాయి గైస్. అందులో ఒకటి వచ్చేసి జంగిల్ ఐలాండ్. సో ఈరోజు మన టార్గెట్ ఏంటంటే ఒక పర్టికులర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత జంగిల్ ఐలాండ్ వస్తుంది గైస్, అప్పుడు వెళ్ళాలి. సో మనకు లెవెల్ రావాలంటే ఇట్లా ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్క ఉంటుంది. సపోజ్ బ్యాండిట్ క్వెస్ట్ గివర్ ఇట్లా ఉందనుకో, వీళ్ళ బ్యాండిట్స్ ఒకటే ఉంటారు. బ్యాండిట్స్ తీసుకుందాం. చూడండి, రిక్వైర్డ్ లెవెల్ 0, మనకి లెవెల్ 1 ఉంది. డిస్క్రిప్షన్: డిఫీట్ 5 బ్యాండిట్స్, రివార్డ్ $350, ఇంకా 300 XP వస్తుంది గైస్ మనకి. ఇప్పుడు మనం కన్ఫర్మ్ కొట్టేసాం అనుకో, క్వెస్ట్ యాక్సెప్టబుల్ అని వస్తుంది. ఇగో మనం ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఏం స్వాడ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ మనకి స్వాడ్ ఫస్ట్ మనకి బ్లాక్స్ ఫ్రూట్ అంటే లైక్ వన్ పీస్లోనే డెవిల్ ఫ్రూట్స్ ఉంటాయి, అట్లానే ఇందులో బ్లాక్స్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. అందులో లైక్ వన్ పీస్లో కిందే డెవిల్ ఫ్రూట్స్ కిందే వర్క్ అవుతాయి సేమ్. ఇప్పుడు మనకి 50 లెవెల్ కావాలి, అప్పుడే మనం చేసుకోగలం. లేకపోతే ఇతను ఉన్నాడు స్వాడ్ బ్లాక్స్ ఫ్రూట్ డీలర్, ఇతని నుంచి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు కటానా కావాలంటే ఎంత కావాలో చూద్దాం. $1000 కావాలి. సో మనం $1000 కావాలంటే వీళ్ళని చంపాలి. సో ఫస్ట్ మనం కాంబాట్లోకి వెళ్ళి కొట్టేద్దాం వీళ్ళని ఫాస్ట్గా గాయ్స్. మన లెవెల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అరే గాయ్స్, వీడైతే వేరే వాడు వచ్చేసి అటాక్ చేసేసాడు మనల్ని. అయితే వీడిని కొడదాం ఈసారి. అమ్మ, వీడే కొట్టేస్తున్నాడు అందరినీ. అయ్యా, ఓకే గైస్, మనకైతే ఇతని నుంచి 37 XP అయితే వచ్చింది, ఎక్స్పీరియన్స్. వీడిని చంపుతాం, కొడదాం బాగా గట్టిగా. ఇప్పుడు మనం ఐ థింక్ 15 లెవెల్ వరకు వెళ్ళాలేమో. ఇప్పుడైతే మనం లెవెల్ మాస్టరీ కాంబాట్ మాస్టరీకి 2 వచ్చేసాం. ఇప్పుడు ఇగోండి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు క్విక్ ట్యాకిల్ అని ఒకటైతే వచ్చింది అట్లా క్విక్ ట్యాకిల్ అని. సపోజ్ చూడండి, ఒకటి స్పాన్ అయ్యాడుగా. మనకి ఇది ఒక కాంబాట్లో ఒక మూవ్. యూజ్ కొట్టాను అనుకో, ఇట్లా వేసాను అనుకో, క్విక్ ట్యాకిల్. దాన్ని క్విక్ ట్యాకిల్ అంటారు గైస్. మనల్ని కొట్టడం స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడు ఇంకా మనం ఇద్దరిని చంపాలి గైస్. ఇంకొకసారి క్విక్ ట్యాకిల్ యూజ్ చేసామనుకో గైస్, వాడు ఇంకా చాలేదు. సో ఓకే గైస్, మనం ఇప్పుడు మాస్టరీ 3 వచ్చేసాం కాంబాట్లో. ఇంకా ఒకరిని చంపాలి, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇట్లా కొడతా ఉంటాం. ఈయనైతే ఇట్లా కొట్టేద్దాం. ఓకే గాయస్, మనం ఇప్పుడైతే లెవెల్ 5కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనకి స్టాట్స్ అయితే 12 వచ్చినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ డిఫెన్స్లో ఇంకా మీల్లో పెంచుకుందాం. డిఫెన్స్ ఇంకా మీల్. ఇంకా మనకి ఇప్పటి వరకు బ్లాక్ షూట్స్ లేడు, అయినా పెంచుకోవాలి, ఫ్యూచర్లో వస్తుందేమో. ఇంకా స్వాడ్కి అయితే ఉన్నత మొత్తం పెట్టేద్దాం. ఇంకా 10 లెవెల్, ఒక 20 లెవెల్ వరకు పెట్టేస్తే అయిపోద్ది. ఇప్పుడు మన దగ్గర $655 ఉంది. మనం ఇంకా 5 లెవెల్, ఇంకా 15 లెవెల్ కావాలేమో నాకు తెలిసి జంగిల్ ఐలాండ్కి వెళ్ళాలంటే. సో మనం
మళ్ళీ బ్యాండిట్స్ని ఫస్ట్ పెట్టేసి కన్ఫర్మ్ చేసేద్దాం. ఇప్పుడు ఫాస్ట్ చేద్దాం. అయితే గాయస్ ఇక్కడ మనం బ్యాండిట్స్ని కొట్టేస్తే మనం గాయస్ వీడైతే కొడుతున్నాడు గాయస్ మన బ్యాండిట్స్తో. మనం అయితే అటు సైడ్కి పోయి అటు సైడ్ ఎవరు లేరు, ఇటు సైడ్ ఉన్న బ్యాండిట్స్ని అయితే కొట్టేద్దాం మనం. గాయస్ తీసుకో గాయస్ మనం 20 లెవెల్ అయిన వల్లే మనం అక్కడికి వెళ్ళొచ్చు జంగిల్ ఐలాండ్. కాదు, నాకు తెలిసి 15 ఏమో. ఫాస్ట్గా డిఫీట్ చేద్దాం వీళ్ళని. ఇంకా ముగ్గురిని చంపాలి గైస్. ఇంకా ఇద్దరిని చంపాలి. టైం అయితే పట్టేటట్టుంది గైస్. ఈలోపు మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి. చచ్చిపోయాడు, ఇంకోటి చంపాలి. వీడు గాయస్ మీరు లైక్ చేసిన తర్వాత మీకు ఇది బోరింగ్గా ఉంటే కాంబాట్ మీరు కాస్త ముందుకు స్కిప్ చేసుకోండి గాయస్. తర్వాత మనం జంగిల్ ఐలాండ్ వరకు. ఈసారి మనం ఇంకా 7 లెవెల్కి వచ్చాం. ఇంకా మనం ఫాస్ట్గా చేయాలి గాయస్. ఇంకొకసారి క్వెస్ట్ తీసుకుందాం. ఫస్ట్ మనం స్టార్ట్ పెట్ చేసుకున్నాం. మీల్, డిఫెన్స్, బ్లాక్ షూట్ పెట్టేసుకున్నాం. ఇంకా 3 ఉన్నాయి, పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాండిట్స్ తీసేసుకుందాం. కన్ఫర్మ్ కొట్టేద్దాం. క్వెస్ట్ యాక్సెప్టెడ్ అని నిలిపి మళ్ళీ వీళ్ళని డిఫీట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం గైస్. ఈసారి మనం 3-4 ఒకేసారి డిఫీట్ చేసేద్దాం. సో దాంతో మనకు ఫాస్ట్గా అయిపోద్ది. వీళ్ళందరూ నా వెనకాలను తెచ్చుకున్నాం. ఇలా తెచ్చుకుని వీళ్ళని కూడా తెచ్చేసుకుని వీళ్ళు ముగ్గురిని ఒకేసారి డిఫీట్ చేసేద్దాం గైస్. దీనివల్ల టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి, ప్లస్ టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా వీళ్ళ వెనకాలని ఇట్లా వేసుకుని వచ్చేస్తే వీడైతే రావట్లే. ఒక పంచ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. రామన్ను వీని కూడా అది కొట్టేద్దాం. వీళ్ళు ఇప్పుడు కొట్టేద్దాం. క్వెస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు 9th లెవెల్. ఇప్పుడు మనకి స్టాట్స్ మళ్ళీ వచ్చింది. స్టాట్స్ మనం ఇప్పుడు దేనికి పెంచుకుంటామంటే వీళ్ళకి దీనికి బ్లాక్ సూట్స్కి. ఇప్పుడు మళ్ళీ మనం క్వెస్ట్ తీసుకుందాం. ఫుల్ ఐలాండ్ మొత్తం వీళ్ళే ఉన్నారు బ్యాండిట్సే, కామన్ బ్యాండిట్స్ అని మొత్తం వీళ్ళందరూ. మళ్ళీ ఇంకొకసారి క్వెస్ట్ తీసుకుందాం. వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. సో ఫాస్ట్గా మనం చేసేద్దాం. కన్ఫర్మ్ కొట్టేద్దాం. ఇప్పుడు నైట్ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 2-3 ఒకేసారి తీసుకుందాం. మళ్ళా రారా, పంచి కొట్టాలి గట్టి ఒకటి రానివాడు. ఇప్పుడు వీళ్ళని పంచి కొట్టేసానుగా వచ్చేస్తాం. సరే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మంచిగా పీకిడింగ్స్. వాడు చచ్చాడు. ఇంకే దాన్ని చంపాలి. వీళ్ళిద్దరు ఉన్నారు. వీడిని పట్టుకుని ఒకటి వేసేద్దాం. వాడు వస్తాడు. వీడిని కూడా పట్టుకుని ఒకటి వేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని చంపడం స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్గా గైస్.
ఓకే, మనం ఇప్పుడు లెవెల్ 10కి వచ్చేసాం. న్యూ క్వెస్ట్ అవైలబుల్ అని చూపించింది. స్టార్ట్స్ అయితే మనం ఇప్పుడు వేసేసుకున్నాం. దీనికి ఇంకా దీనికి ఇప్పుడు మన దగ్గర అయితే 2000 అయితే వచ్చేసింది గాయస్. అయితే గాయస్ ఇప్పుడు మనం జంగల్ ఐలాండ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనకి 10 లెవెల్ వచ్చేసింది. ఒక పర్టికులర్ లెవెల్ అన్నాను కదా గాయస్. వెనకాల ఎవడో వచ్చాడు గాయస్. వీడు చాలా పవర్ఫుల్ నాకు తెలిసి. వీడిని ఇప్పుడు ఒక కటానాని పర్చేస్ చేసేసుకున్నాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఒక మంచి కటానాన్ని అయితే పర్చేస్ చేసుకున్నాం. ఇప్పుడు కాంబాట్ని అయితే వాడాం. ఇప్పుడు దీంతోనే మనం ఫైట్ చేస్తాం. సో ఈలోపు మనం ఇది పెట్టుకుని ఐటమ్స్ చూసుకుందాం. మనకి ఏదో ఐటమ్ వచ్చింది. న్యూ క్వెస్ట్ అవైలబుల్ అని వచ్చింది. బోట్ డీలర్కి పోయి ఫ్రీగా ఆర్డర్ చేద్దాం. ఇంకోటి గాయస్, మనం బ్లాక్ ఫ్రూట్ తిన్నాక స్విమ్ చేస్తే మనం డ్రౌన్ అయిపోతాం గాయస్. డ్రౌన్ అయిపోయి ఇంకా దొరకదు. వన్ పీస్లో చూస్తే మీకు తెలుస్తుంది గాయస్. ఇప్పుడు ఇక్కడ అయితే వేరే ఐలాండ్ వచ్చింది. ఈ ఐలాండ్కి అయితే మనం వెళ్ళవద్దు. వేరే ఏమైనా ఐలాండ్ చూద్దాం. అగ్గో గాయస్, అగ్గో జంగిల్ ఐలాండ్. వెంటనే వెళ్దాం గాయస్. మీకు కనబడుతుంది అనుకుంటా ముందరనే జంగిల్ ఐలాండ్ అయితే దగ్గరికి అయితే వస్తుంది. ఇప్పుడు మనం జంగిల్ ఐలాండ్కి వెళ్దాం గాయస్. నాకు తెలిసి గాయస్ ఇక్కడే బ్లాక్ ఫ్రూట్ డీలర్ ఉంటాడు అనుకుంటా. అవును గాయస్, ఇక్కడే బ్లాక్ ఫ్రూట్ డీలర్ ఉంటాడు. సో ఓకే గాయస్, ఏమేమి క్వెస్ట్స్ ఉంటాయో ఇక్కడ. మనం ఇప్పుడు దిగేద్దాం కాస్త జూమ్ చేసుకుని. ఇప్పుడు పోయి ఇక్కడ హోమ్ పాయింట్ సెట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ఫ్రూట్ దొరుకుతాయి గాయస్. ఓకే, యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. హోమ్ పాయింట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు గాయస్ ఇదే ఎండింగ్. సో మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చినట్టయితే పోయి లైక్ ఇంకా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోకి 20 లైక్స్ రావాలి. అప్పుడే మీకు సెకండ్ ఎపిసోడ్ వస్తుంది. ఇదే ఫస్ట్ ఎపిసోడ్ బ్లాక్ ఫ్రూట్స్ది. సో బాయ్ గాయస్.